రెడ్డి కొడుకు ఇలా మాట్లాడిన మాటలు మా యొక్క అట్టడుగు వర్గాల బడుగు బలహీన వర్గాల ఆత్మగౌరవాన్ని దెబ్బతీసే విధంగా మాట్లాడడం జరిగింది. మేము ఒకటే చెప్తున్నాం, జక్కిడి శివచరణ్ రెడ్డి, మేము ఒకటే చెప్తున్నాం, నీకు డెడ్ లైన్ పెడుతున్నాం. సాయంత్రం వరకు నువ్వు ముక్కు నేలకు రాయాలి. ఎల్బీ నగర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి మా ఈశ్వరమ్మ గారికి మీరు క్షమాపణ చెప్పకపోతే మీ ఇంటిని ముట్టడిస్తాం. మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ ఈశ్వరమ్మ యాదవ్ గారు 82 సంవత్సరాలు. అరే భాయ్, నిన్న మా నీరజక్క చెప్పింది, నిన్ను కోస్తే తెలంగాణ రాష్ట్రానికే కాదు పక్క రాష్ట్రానికి కూడా సరిపోతావు నువ్వు. నిజంగా కూడా 82 సంవత్సరాల్లో ఒక పోరాట యోధురాలు ఇవాళ బయటకు వస్తే వార్వలేక నీ ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నావు. ఖబర్దార్ బిడ్డ, నిన్ను ఆయాల ఉస్మాన్ యూనివర్సిటీలో ఏ విధంగానైతే తరిమి కొట్టినావు ఒక్కొక్కరిని, అదే విధంగా మళ్ళొక్కసారి బీసీలమంతా ఏకమైనావు. నిన్ను ఈ యొక్క ఎల్బీ నగర్ నుంచి తరిమి కొట్టేదాకా తెచ్చుకోవద్దు. మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ పైన రాహుల్ గాంధీ గారు బీసీ ఎజెండా చెప్తుండు, ఇక్కడనేమో రెడ్డిల పాలన అరాచకం వెళ్తుంది. మేము ఒకటే చెప్తున్నాం, ఇవాళ కాంగ్రెస్ పార్టీ తక్షణమే నిర్ణయం తీసుకోవాలి. ఈ యొక్క శివచరణ్ రెడ్డిని తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. లేకపోతే పెద్ద ఎత్తున కూడా ఎమ్మెల్యేల ఎంపీల మంత్రుల ఇళ్లను కూడా ముట్టడిస్తామని కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. నీకు ఒకటే డెడ్ లైన్ పెడుతున్నాం బిడ్డ, నువ్వు తక్షణమే ముక్కు నేలకు రాయాలి. ఎల్బీ నగర్ చౌరస్తాలో ముక్కు నేలకు రాసి క్షమాపణ చెప్పకపోతే ఖబర్దార్ బిడ్డ అని చెప్పి కూడా ఈ సందర్భంగా చెప్తున్నాం. కాంగ్రెస్ పార్టీ మీద ఎంతో అభిమానం ఉన్న వాళ్ళు కూడా దూరమయ్యే పరిస్థితి ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ కూడా తక్షణమే ఆలోచించాలి. పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా తక్షణమే నిర్ణయం తీసుకొని శివచరణ్ రెడ్డిని వారి తండ్రిని కూడా తక్షణమే సస్పెండ్ చేయాలి. ఒక యాదవులే కాదు, ఇవాళ యాదవులతో పాటు గౌడ్లను కూడా అవమానించిండు. ఫోన్లో రామ్మోహన్ గౌడ్ నా చెంచా అన్నట్టుగా మాట్లాడటం జరిగింది. జక్కిడి ప్రభాకర్ రెడ్డిని, శివచరణ్ రెడ్డిని వాళ్ళ తండ్రిని కూడా తక్షణమే పార్టీ నుండి సస్పెండ్ చేయాలి. అంతేకాకుండా వాళ్ళిద్దరు కూడా ముక్కు నేలకు రాసి ఎల్బీ నగర్ చౌరస్తాలో క్షమాపణ చెప్పాలని చెప్పి మీడియా ద్వారా మేము డిమాండ్ చేస్తున్నాం. జై బీసీ.